నెల్లూరు జిల్లా పొదలకూరులో ప్రజా అవసరాల కోసం కేటాయించిన 3 కోట్ల విలువైన స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేశారు. శ్రీ సత్యనారాయణ ట్రేడర్స్ పేరిట 1985లో పొదలకూరులో లేఅవుట్ వేశారని స్థానికులు చెబుతున్నారు. ఇందులో 286 అంకణాలను ప్రజా అవసరాల కోసం కేటాయించారు. 2022లో కూడా వైసీపీ నేతలు ఈ పబ్లిక్ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఆ తర్వాత కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం రాగానే ఆ పబ్లిక్ స్థలాన్ని ఎన్టీఆర్ పార్కుగా మార్చాలని బోర్డు ఏర్పాటు చేయడంతో మరోసారి కోర్టుకెక్కింది. ఈ వివాదం కొనసాగుతుండగానే ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన ఈ భూమిని గత నెల 24న వైసీపీ కార్యకర్త అట్ల దయాకర్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ జరిగింది. మొత్తం 10 ప్లాట్లుగా విభజించి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లగా ప్లాన్ విషయంలో అనుమానం వ్యక్తం చేసిన సబ్ రిజిస్ట్రార్ అధికారులు రిజిస్ట్రేషన్ను నిలిపివేశారు. అయితే అప్పటికే 4 ప్లాట్లు రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయి. ఈ 4 ప్లాట్లు కూడా ప్రస్తుతం వివాదాస్పదంగా ఉండడంతో సబ్ రిజిస్ట్రార్ వాటిని హోల్డ్లో పెట్టినట్లు తెలిపారు. కోర్టులో కేసు కొనసాగుతుండగానే భూములను విక్రయించడం చట్టవిరుద్ధమని సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అంకణాలు ప్రభుత్వది, ప్రజల సొత్తుది. ఇక్కడ పార్క్ అభివృద్ధి చేయాల్సిందేననే విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ అందుకు ప్రభుత్వ సహాయ సహకారాలతో ప్రజల సొమ్ము కాపాడేదానికి మేమందరం కూడా పోరాడతాం. ఎవరైతే అధికారులు ఇందులో తప్పు చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. 2019-24 మధ్యలో కొంతమంది వైసీపీ నాయకులు ఆ మ్యాప్ని ఆ పార్క్ స్థలంలో కూడా ప్లాట్లు కేటాయించి ప్లాట్లు కూడా విక్రయించేసి అందరూ వైసీపీ వాళ్ళు దొంగలు పంచుకున్నట్టుగా చేశారు. పెండింగ్ లో ఉన్నటువంటి పార్క్ స్థలాలని గుర్తించకుండా రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్ట్రార్ మీద కానీ దీని మీద చేసిన డాక్యుమెంట్ రైతుల మీద కానీ దీనికి సంబంధించిన ఏ అధికారులు ఉన్నా అందరిని విచారించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. ఈ కోర్టులో నడుస్తున్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇటువంటి స్టేటస్ కో ఉన్నప్పుడు కూడా దీని మీద మీరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటువంటి తప్పుడు పనులు చేస్తుంటే పై అధికారులు వెంటనే స్పందించి ఈ సబ్ రిజిస్ట్రార్లో జరుగుతున్నటువంటి అక్రమాల అన్యాయాల్ని దాదాపు పొదలకూరులో కొన్ని లేఅవుట్లు ఇట్లా జరుగుతున్నాయి. వెంటనే నెల్లూరు జిల్లా సబ్ రిజిస్ట్రార్లో పెద్ద ఆఫీసర్ కూడా స్పందించి పొదలకూరు సబ్ రిజిస్ట్రార్ ఏం చేస్తుంది, ఇటువంటి కోర్టులో ఉన్నటువంటి స్టేటస్ కోలో ఉన్నటువంటి ఈ ప్లాట్లని అక్రమంగా గత కొన్ని రోజులుగా 4 ప్లాట్లు విక్రయిస్తుంటే సబ్ రిజిస్ట్రార్కి తెలిసి కూడా ఈ ప్లాట్లు చేయడం చాలా దుర్మార్గం.